ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి నవంబర్ నెల 15వ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశిలోపుగా అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి గురించి అంటే కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయాదానుగుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందవచ్చు. చిన్నప్పటి నుండి కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అని చెప్పాలి. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంతోషం, సౌఖ్యం మీ జీవితంలో విరాజిల్లుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి కూడా సరిగ్గా ఈ సమయంలో బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారి కాలం అయితే అనుకూలంగా ఉంటుంది. మీరు ఎటువంటి విషయంలోనైనా సరే కృషి చేసినట్లయితే కనుక ప్రతిఫలం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఉన్నత స్థితి కూడా మీరు సాధిస్తారు. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక అంశాలు అయితే సానుకూలంగానే ఉంటాయి. కుటుంబంలో సంతోషం కూడా మీకైతే నెలకొంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశి వారికి కొన్ని పనులలో పెద్దల యొక్క సాయం మీకు పూర్తిగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఉపయోగపడుతుంది. మీ సత్యనిష్ట ఫలిస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్మరణ మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి నవంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో చూసుకున్నట్లయితే అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల 2వ వారం వరకు కూడా మీకు మంచి సమయం అయితే కనిపిస్తుంది. 3వ వారం నుండి కూడా మీరు అదనపు పని చేయడమో లేదా క్లయింట్లు లేదా భాగస్వామ్యులకు సంబంధించిన అదనపు బాధ్యతలు అయితే నిర్వహించాల్సి రావచ్చు. కార్యాలయంలో మీ యొక్క స్థానం మెరుగుపడుతుంది. మరియు పదవింట్లో రాహు ఉండడం వలన ఈ నెల మీకు కొన్ని మంచి అవకాశాలు అయితే లభించవచ్చు. ఈ నెల మీకు ఉద్యోగం లేదా ప్రదేశంలో కూడా కొంత మార్పును సూచిస్తుంది. ఇతరుల యొక్క పనిలో జోక్యం చేసుకోవద్దండి. ఎందుకంటే అది మీ యొక్క వారి పనిని కూడా పూర్తిగా చేయాల్సిన పరిస్థితికి అయితే దారితీయవచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా మంచి సమయం అయితే ఉంటుంది. ఎందుకంటే 11వ ఇంట్లో శని ఉండడం వలన మీ యొక్క ఆదాయంలో పెరుగుదల చూడవచ్చు. కానీ అదే సమయంలో మీరు వినోదం లేదా పిల్లల యొక్క ఆరోగ్యం మరియు రుణ చెల్లింపుల కోసం ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. 4వ ఇంట్లో కేతు ఉన్నందున వాహనాలపైన లేదా ఇంట్లో కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. కానీ ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ 5వ ఇంటి బుధుడు నవంబర్ 23 నుండి వక్రించడం వలన పెట్టుబడులకు ఈ నెల అయితే అసలు మంచిది కాదనే చెప్పాలి. కుటుంబ పరంగా కూడా మీకు ఇది సాధారణ సమయంగా ఉంటుంది. మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో తక్కువ సమయం గడుపుతారు. 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీ యొక్క ఇంట్లో వాతావరణం నుండి కొద్దిగా దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ నెల మీ యొక్క జీవిత భాగస్వామి సుదూర ప్రయాణాలు చేయవచ్చు. మీ యొక్క 7వ ఇంట్లో కుజ సూర్యులు కలిసి కలయిక మీ జీవిత భాగస్వామితో అపార్థాలు లేదా వాదనలు కూడా దారితీయవచ్చు. వారితో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. 3వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురుడు తోబుట్టులతో సంబంధాలను అయితే మెరుగుపరుస్తాడని చెప్పడంలో సందేహం లేదు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగుంటుంది. మీరు అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెల ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా మీకు కనిపించడం లేదు. మీ రాశికి అధిపతి శుక్రుడు తన సొంత రాశిలో సంచరించడం ఎందుకు సహాయపడుతుంది. 4వ వారంలో శుక్రుడు 7వ ఇంట్లోకి కుజుడు మరియు సూర్యుడితో కలవడం వలన మీలో కొంతమందికి కిడ్నీ లేదా ప్రైవేట్ భాగాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలిగి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అనే చెప్పాలండి. వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు కూడా ఉంటుంది. ఈ వారం కోరుకునే సంస్థలో ప్రవేశం కూడా పొందుతుంది. అయితే మీ యొక్క 5వ ఇంటి బుధుడు వక్రించడం వలన మీరు అదనంగా కష్టపడాల్సి రావచ్చు. పోటీ పరీక్షల్లో రాసేవారు కోరుకున్న ఫలితం పొందడానికి కొంచెం అధికంగానే కష్టపడాలి మరియు పట్టు విడవకూడదు. కోరుకున్న ఫలితాలను పొందడానికి తీవ్రంగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి.
ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించాలి. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరి పొగడ్తలకు అసలు లొంగరు. వీరు వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం అయితే వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి చూడటం జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వారు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. చూసారు కదండి. ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో అయితే మాత్రం మీరైతే తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే సరే కనిపిస్తోందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే దక్కుతుంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తుంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష గలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో అది మీకు లభిస్తుంది. విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపట్టే మనస్తత్వం కూడా వీరైతే కలవారుగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు ముందుగా రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడంతే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా తమను ఆరాధిస్తూ ఉంటారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. దుర్గాదేవిలు ఉంటాయి. స్థిరంగా ఉంటుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది ఈ సమయంలో తగ్గిపోతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.